మీనరాశి ఫలాలు 2025 2025వ సంవత్సరం మీనరాశి వారికి మిశ్రమంగా ఉండవచ్చు. రాహువు ప్రభావం మే తర్వాత మొదటి ఇంటిని విడిచిపెడుతుంది. ఇది మీకు తక్కువ ఒత్తిడిని ఇంకా తేలిగ్గా ఉండేందుకు సాయపడుతుంది. మార్చి నుండి శని మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీకు సోమరితనాన్ని కలిగించవచ్చు. మీరు మీ పని సంబంధిత వ్యాపారాన్ని కొంత అజాగ్రత్తతో నిర్వహించవచ్చు. మీరు శ్రద్ధగా పనిచేస్తే మరియు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే మీరు కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. రాశి ఫలాలు 2025 ప్రకారం ఈ ఏడాది బృహస్పతి యొక్క సంచారం కూడా మీకు వైవిధ్యమైన ఫలితాలను తెస్తుంది. మే మధ్యలో బృహస్పతి లాభగృహంలో చూడడం ద్వారా మంచి లాభాలను పొందాలని కోరుకుంటాడు. మే మధ్యకాలం తర్వాత మీ నిజాయితీ ఫలించే అవకాశం ఉంది. ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులు విజయం సాధిస్తారు. రిమోట్ గా పనిచేసి డబ్బు సంపాదించగల వ్యక్తులు కూడా విజయాలను అందుకుంటారు. వారి జన్మస్థలం సమీపంలోని ప్రాంతాల్లో మిగిలిన ఉద్యోగులు తమ ఉద్యోగాల పట్ల కొంచెం అసంతృప్తిగా ఉంటారు. ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఈ ఏడాది మీకోసం సగటుగా లేదా కొన్ని పరిస్థితుల్లో సగటు కంటే మెరుగైందిగా ఉండగలదని నిర్ధారణ. మీనరాశిలో జన్మించిన స్థానికుల ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థికం, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం, ఇల్లు, కుటుంబ పరంగా ఎలా ఉంటుందో మీనరాశి ఫలాలు 2025 జాతకంలో తెలుసుకుందాం. ఈ ఏడాది గ్రహ సంచారం ఆధారంగా మీకు కొన్ని అంతర్దృష్టులను అందిస్తున్నాం. మీరు ఏవైనా సంభావ్య సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయవచ్చు. మీనరాశి ఫలం 2025 ఆరోగ్యం. మీనరాశి ఫలాలు 2025 జాతకం ప్రకారం మీనరాశి వారు కొంత సమస్యలతో కూడిన ఆరోగ్య దృక్పథాన్ని ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండడం, ఇంకా మీ శారీరక అవసరాలకు అనుగుణంగా ఆహారం, జీవన శైలిని అనుసరించడం చాలా ముఖ్యం. ఈ ఏడాది ప్రారంభం నుండి మే నెల వరకు రాహువు ఇంకా కేతువుల సంచారం మీ మొదటి ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు గాలి ఆధిపత్య భౌతిక స్వభావం కారణంగా గ్యాస్ వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే ఈ సమయం చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఏడాది ప్రారంభంలో బలహీనంగా ఉంటుంది. మే నెల తర్వాత రాహువు ఇంకా కేతువులు మీ మొదటి ఇంటి నుండి దూరంగా ఉంటారు. ఇది కొంత ఉపశమనం కలిగించే అవకాశం. మీరు మీ ఆహారంలో అసమతుల్యతలను ఇంకా సోమరితనం వైపు ధోరణిని కూడా అనుభవించవచ్చు. ఇది మీ ఫిట్నెస్ ను ప్రభావితం చేస్తుంది. మీరు మీ చేతులు, నడుము ఇంకా మోకాళ్లు వంటి ప్రాంతాల్లో అసౌకర్యాన్ని అనుభవించాల్సి రావచ్చు. మీనరాశి ఫలాలు 2025 ప్రకారం మీరు ఇప్పటికే ఇటువంటి సమస్యలతో వ్యవహరిస్తున్నట్లయితే యోగా లేక వ్యాయామాలను మీ దినచర్యలో చేర్చుకోవడం వల్ల మీ శక్తిని కొంత కాపాడుకోవచ్చు. ఈ ఏడాది అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి ఫలం 2025 విద్య. రాబోయే 2025వ సంవత్సరంలో మీనరాశి ఫలాల ప్రకారం మీనరాశి స్థానికులకు విద్యా అవకాశాలు మిశ్రమ ఫలితాలు అందిస్తాయి. ఉన్నత విద్యా గ్రహం ఇంకా మీ లగ్నానికి లేదా రాశికి అధిపతి అయిన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు మీ 3వ ఇంట్లో ఉంటాడు. పర్యటనలు ఇంకా ప్రయాణాలకు సంబంధించిన విషయాలను చదువుతున్న విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు రాగలవు. ఇంటి నుండి దూరంగా ఉండి చదువుతున్న వారు కూడా సంతృప్తికరమైన ఫలితాలు చూస్తారు. ఇతరులు తమ విషయాలపై దృష్టిని కొనసాగించడంలో ఇబ్బంది పడతారు. ఏదేమైనప్పటికీ బుధుని నుండి కాలానుగుణ మద్దతు ఫలితాలు అందగలవు. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ 4వ ఇంటికి వెళ్తాడు. అక్కడ 8వ, 10వ మరియు 12వ గ్రహాలను ప్రభావితం చేస్తాడు. ఈ సంచారం పరిశోధన విద్యార్థులకు మరియు వృత్తి విద్యను అభ్యసించే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. దేశానికి దూరంగా చదువుతున్న విద్యార్థులు కూడా సానుకూల ఫలితాలు సాధిస్తారు. మీ ఆరోహణ ఇంటిపై రాహుకేతు ఇంకా శని ప్రభావాలను పరిశీలించినట్లయితే ఈ ఏడాది విద్యాపరమైన ఫలితాలు పొందవచ్చు. శ్రద్ధగల ప్రయత్నంలో మీరు సగటు కంటే ఎక్కువ ఫలితాలు సాధించవచ్చు. మరోవైపు నిర్లక్ష్యం బలహీనమైన ఫలితాలకు దారితీయవచ్చు. మీనరాశి ఫలం 2025 వ్యాపారం. మీనరాశి వ్యక్తులకు 2025లో వ్యాపార అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి. మీ 7వ ఇంటికి ఇంకా వ్యాపారానికి సంబంధించిన గ్రహానికి అధిపతి అయిన బుధుడు సంవత్సరంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అందించే అవకాశం ఉంది. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి యొక్క సంచారం ఈ ఏడాది కాస్త అనుకూలంగా ఉండదు. మీనరాశి ఫలాలు 2025 ప్రకారం శని యొక్క సంచారం కూడా బలమైన మద్దతులు అందించడం లేదు. వ్యాపార విజయానికి అవసరమైన అంకిత భావం ఇంకా కృషి మీ వైపు నుండి పూర్తిగా అందుబాటులో ఉండకపోవచ్చు. మీ వ్యాపారానికి తగినంత సమయాన్ని కేటాయించడంలో నిరోధించే అంశాలు ఉండవచ్చు. వ్యాపార సంబంధిత విషయాల్లో ఫలితాలు కొంత బలహీనంగా ఉంటాయి. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి 10వ ఇంటిని చూసుకుంటాడు. ఇది మీ వ్యాపార అవకాశాలను పెంచుతుంది. అలాగే మీ ప్రయత్నాలకు అనుగుణంగా పురోగతిని సాధించడంలో మీకు తోడ్పడుతుంది. మీనరాశి ఫలం 2025 కెరీర్.
మీనరాశి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు సగటు కంటే కొంచెం మెరుగ్గా ఉంటాయి. మీ 6వ ఇంటిని పాలించే సూర్యుడు ఏడాదిలో 4 నుండి 5 నెలల వరకు మీకు అనుకూలంగా ఉంటాడని భావన. మే నెల తర్వాత 6వ ఇంటి గుండా కేతువు సంచారం కూడా మీ ఉద్యోగ పరిస్థితికి సహాయం చేస్తుంది. ప్రారంభంలో కొంత ఉద్యోగ సంబంధిత అసంతృప్తిని అనుభవిస్తారు. చివరి సగం మరింత అనుకూలంగా ఉంటుందని అంచనా. పని వాతావరణం సమస్యల్ని తీసుకొస్తుంది. అంతర్గత రాజకీయాలు అప్పుడప్పుడు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. 2025 మీనరాశి జాతకం ప్రకారం కొంతమంది సహచరులు అసాధారణంగా ప్రవర్తించవచ్చునని సూచన. దీనివల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ సహనం మరియు పట్టుదల నిర్వహించడం మీకు అవసరం. మే నెల తర్వాత సానుకూల ఫలితాలు వెల్లడవుతాయి. మొత్తానికి ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని ఉద్యోగ సంబంధిత పోరాటాలు ఉంటాయి. చివరి భాగం మెరుగైన అవకాశాలను అందిస్తుంది. ఉద్యోగ పరంగా ఈ ఏడాది మీకు సగటు ఫలితానికి దారితీస్తుంది. మీనరాశి ఫలాలు 2025 ప్రకారం మీనరాశి స్థానికులకు ఆర్థిక అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి. సంపద యొక్క 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఏడాదిలోని కొన్ని నెలల్లో మీకు ఆర్థిక సాయం అందిస్తాడు. మీ ఆర్థిక స్థితికి సాయం చేస్తాడు. ఈ ఏడాది ప్రారంభం నుండి మార్చి వరకు లాభాల 11వ ఇంటికి అధిపతి 12వ ఇంట్లో ఉంటాడు. ఇక ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉండదు. మార్చి తర్వాత ఈ పాలకుడు మొదటి ఇంటికి మరింత ప్రయోజనకరమైన స్థానానికి వెళతాడు. మీనరాశి ఫలాలు 2025 పరంగా ఈ మార్పు మీ ఆర్థిక పరిస్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది సంభావ్యంగా పెరిగిన ఆదాయం లేదా ఇంక్రిమెంట్లకు మరియు ఆర్థిక స్థిరత్వం యొక్క బలమైన భావానికి దారితీస్తుంది. మొదటి ఇంటి ద్వారా శని యొక్క సంచారం ప్రత్యేకంగా అనుకూలమైందిగా భావించరు. కాబట్టి ఫలితాలు అసాధారణమైనవి కానప్పటికీ కొంత మెరుగ్గా ఉంటాయి. సంపద గ్రహమైన బృహస్పతి ఈ ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు 9వ ఇంటి నుండి 11వ ఇల్లు మకర రాశిలో ఉన్నప్పటికీ సాంప్రదాయకంగా బృహస్పతి యొక్క ఉత్తమ ప్రభావంతో సంబంధం లేని సంకేతం. దాని అంశం ఇప్పటికీ కొన్ని ప్రయోజనాలను తెస్తుంది. దానివల్ల ఈ ఏడాది ఆదాయం పరంగా మిశ్రమ ఫలితాలు పొందవచ్చు. మీరు మీ ప్రయత్నాల ప్రయోజనాల్లో 70 నుండి 80% వరకు సాధించవచ్చు. మీనరాశి ఫలం 2025 ప్రేమ జీవితం. మీనరాశి ఫలాలు 2025 ప్రకారం మీనరాశి స్థానికుల ప్రేమ జీవితం మొత్తం సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. మీ 5వ ఇంటిపై దీర్ఘకాలిక ప్రతికూల గ్రహ ప్రభావాలు ఉండవు. ఇది ప్రేమను నియంత్రిస్తున్న అనుకూలమైన సంకేతం. కొంతమంది జ్యోతిష్యులు రాహువు యొక్క 5వ అంశం సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు 10వ ఇంటిపై ప్రభావం చూపుతుందని సూచన. మీ ప్రభావం మీ ప్రేమ జీవితంలో ముఖ్యమైన సమస్యల్ని కలిగించకపోయినా అప్పుడప్పుడు చిన్న అపార్థాలకు దారితీయవచ్చు. వీటిని సహనం మరియు అవగాహనతో సులభంగా పరిష్కరించుకోవాలి. మీ బంధాలను ఆస్వాదించడానికి కొనసాగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మే నెల తర్వాత 5వ ఇంటిపైన రాహువు ప్రభావం తగ్గుతుంది. అంటే మీ ప్రేమ జీవితం యొక్క నాణ్యత ఎక్కువగా మీ సొంత ప్రయత్నాలు, చర్యలు ఇంకా ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ప్రేమతో సంబంధం ఉన్న గ్రహమైన శుక్రుడు ఈ ఏడాదిలో ఎక్కువ భాగం మీకు అనుకూలంగా ఉంటాడని, సాధారణంగా సానుకూల దృక్పథానికి మరింత దోహదపడతాడని భావన. మీనరాశి ఫలాలు 2025లో మీ ప్రేమ జీవితానికి అనుకూలమైన ఏడాదిగా రూపొందుతుంది. ప్రధాన సమస్యలేమీ ఉండవు. ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా సహజంగా ఇంకా సులభంగా నిర్వహించగలిగేలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఎదుర్కొనే సాధారణ సమస్యే ఈ ప్రేమ జీవితం. దానివల్ల మీ బంధంలో పారదర్శకత ఇంకా నిజాయితీని కొనసాగించడం ద్వారా మీరు ఏడాది పొడవునా సంతృప్తికరమైన ప్రేమ జీవితాన్ని ఆస్వాదించడానికి మంచి స్థానంలో ఉంటారు. మీనరాశి ఫలాలు 2025 వివాహ జీవితం. వివాహ జీవితానికి సంబంధించి ఈ ఏడాది పొడవునా జాగ్రత్తగా ఉండడం అవసరం. మొదటి అర్ధభాగంలో రాహువు ఇంకా కేతువులు 7వ ఇంటిపైన ప్రభావం చూపుతారు. ఇంకా మార్చి తర్వాత 7వ ఇంటిపై కొనసాగుతారు. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు లేదా సామరస్యాన్ని కొనసాగించడంలో సమస్యలు వంటి ఇబ్బందులు రావచ్చు. ఏది ఏమైనప్పటికీ బృహస్పతి ప్రభావం కారణంగా మొదటి సగంలో ముఖ్యంగా మే నెల మధ్యకాలం వరకు సానుకూల అంశమైతే ఉంటుంది. ఇది సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడంలో సాయపడుతుంది. మే నెల మధ్యకాలం తర్వాత మీరు సమస్యల్ని అధిగమించడానికి గణనీయమైన కృషి చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మొదటి సగం వివాహ సంబంధిత విషయాలకు మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే సంవత్సరం మొదటి సగం మరింత ఆశాజనకంగానూ ఉంటుంది. మీనరాశి ఫలాలు 2025 కుటుంబ జీవితం. మీనరాశి వారికి మార్చి నెల వరకు మీ 2వ ఇంటిని ప్రభావితం చేసే శని యొక్క 3వ అంశతో సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది కుటుంబ సంబంధాల్లో కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే ఏడాది గడిచే కొద్దీ ఈ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. పరిస్థితుల్ని తెలివిగా నిర్వహించడం ద్వారా మీరు మీ కుటుంబంతో బలమైన సంబంధాలను కాపాడుకోవడంలో కాకుండా కుటుంబ విషయాలను విజయవంతంగా నావిగేట్ చేయవచ్చు.
గృహ జీవిత పరంగా ఈ ఏడాది మొదటి సగం 4వ ఇంటిపై ఎలాంటి ముఖ్యమైన ప్రతికూల గ్రహ ప్రభావాలు ఉన్నా వాటి నుండి విముక్తి పొందుతారు. మీరు మీ ఇంటి జీవితాన్ని మరింత పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. మీరు మీ ఇంటికి కొత్త వస్తువులను తెచ్చినా, మరమ్మతులు చేసినా లేదా పునర్నిర్మించినా మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలిచ్చే అవకాశం ఉంది. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి 4వ ఇంటికి వెళతాడు మరియు మీనం జాతకం 2025 ప్రకారం ఈ సంచారం అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు గ్రహ వ్యవహారాల్లో కొన్ని అంతరాయాలను ఎదుర్కోవచ్చు. ఇది మీ ఇంటి వాతావరణం కొద్దిగా బలహీనపడేందుకు దారితీస్తుంది. మీనరాశి ఫలం 2025 భూమి, ఆస్తి ఇంకా వాహనాలు. మీనరాశి స్థానికులకు 2025లో మొదటి అర్ధభాగం భూమి మరియు ఆస్తి విషయాలకు అనుకూలంగా ఉంటుంది. మే నెల మధ్యకాలం వరకు రియల్ ఎస్టేట్ ను నియంత్రించే మీ 4వ ఇంటిని ప్రభావితం చేసే దీర్ఘకాలిక ప్రతికూల గ్రహ ప్రభావాలు ఉండవు. భూమిని, ఆస్తిని కొనుగోలు చేసేందుకు మరియు ఇంటి నిర్మాణంలో ముందుకు సాగేందుకు ఇది సరైన సమయం. మే నెల మధ్యకాలం నుండి బృహస్పతి 4వ ఇంటి గుండా వెళతాడు. ఇది భూమి అలాగే ఆస్తి వ్యవహారాలలో సంక్లిష్టతను కలిగిస్తుంది. మీరు అనుకూలమైన లావాదేవీలు లేదా నిర్మాణ జాప్యాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీనరాశి ఫలాలు 2025 పరంగా ఈ సంభావ్య సమస్యలను నివారించడానికి ఏదైనా భూమి కొనుగోళ్లు, నిర్మాణ ప్రాజెక్టులను మే నెల మధ్యలో పూర్తి చేయాలని సిఫార్సు చేయబడింది. ఈ సమయం తర్వాత ఆస్తి విషయాలతో వ్యవహరించడం మరింత సమస్యగా మారుతుంది. అదేవిధంగా వాహన సంబంధిత నిర్ణయాలకు కూడా ఈ ఏడాది ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం తర్వాత వాహనాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు తక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు అనుచితమైన లేదా సమతుల్యమైన వాహనాన్ని ఎంచుకోవచ్చు. అందువల్ల ఈ ఏడాది తర్వాత వచ్చే సంభావ్య సమస్యలను నివారించడానికి మే నెల మధ్య కాలంలో ఏదైనా వాహన సంబంధిత నిర్ణయాలను ఖరారు చేయడం మంచిది. 2025లో మీనరాశి వ్యక్తులు అనుకూలమైన ఫలితాలను అనుభవిస్తారు మరియు జీవితంలోని వివిధ అంశాల్లో అదృష్టం ఇంకా మద్దతును పొందే అవకాశం ఉంది. మీనరాశి వారికి సంబంధించిన శని సాడేశతి 2025లో ముగుస్తుంది. ఇది ఏప్రిల్ 29, 2022న ప్రారంభమైంది. మార్చి 29, 2025న ముగుస్తుంది. మీనరాశి వ్యక్తులు వారి తాత్విక, ధీరయ, సరంగర మరియు ఆలోచనాత్మక స్వభావానికి ప్రసిద్ధి చెందారు. ఈ లక్షణాలు మీనం యొక్క గొప్ప బలాలుగా పరిగణించబడతాయి. మీనరాశి ఫలం 2025 పరిహారాలు. ప్రతి 4వ నెల ప్రవహించే స్పష్టమైన నీటిలో కొబ్బరిని వేయండి. మాంసం, మద్యం మరియు గుడ్లు తీసుకోవడం అలాగే అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం మానుకోండి. ప్రతి 3వ నెలలో యువతులను పూజించండి, ఇంకా వారి ఆశీర్వాదాలను పొందండి మరియు దుర్గాదేవిని పూజించడం ఇంకా ప్రార్థనలు చేయడం కొనసాగించండి.